మిత్రులారా, కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల రక్షణ కోసం, దేశంలో ప్రజాస్వామిక హక్కుల్ని ప్రయోజనాన్ని కాపాడుకోవడం కోసం మొత్తం భారతదేశ కార్మిక వర్గం అంతా కూడా మే 20వ తేదీ రోజున అఖిల భారత సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. గత 10 సంవత్సరాలుగా బీజేపీ మొదటి 2 పర్యాయాలు కానీ 3వ దశలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని కాలరాయడం కోసం 4 లేబర్ కోడ్లను అమలు జరిపేదానికోసం పూనుకుంది. ఏదైతే బడా పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలను కాపాడటానికి, వాళ్ళ యొక్క లాభాలను రక్షించడానికి కార్మిక వర్గం గత 100 సంవత్సరాలుగా బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో స్వాతంత్రానంతరం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని వాటన్నిటి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ లేబర్ కోడ్లు అమలైతే ఏదైతే మన రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామిక హక్కులు, అలాగనే కార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి. నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇప్పటివరకు యూనియన్ పెట్టుకునే హక్కు, సమిష్టి బేరసారాల హక్కు, హక్కులను కాపాడుకోవడం కోసం సమ్మె చేసే హక్కు, ఇవన్నీ ప్రస్తుత కార్మిక చట్టాల్లో ఉన్నాయి. కానీ వీటన్నిటిని కూడా నియంత్రించి పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలను కాపాడాలంటే యూనియన్లను రద్దు చేసే హక్కు, సమ్మెలను నిషేధించే హక్కు, సమ్మెలు చేసినటువంటి వాళ్ళని, సమ్మెలు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళని జైళ్లకు పంపే క్లాజులతో ఈ కొత్త లేబర్ కోడ్లు తయారైనవి. అట్లే ఈరోజు పరిశ్రమలను మూసేయడానికి 300 కార్మికులు పనిచేస్తున్న పరిశ్రమని అది ఏ రోజైనా లే ఆఫ్ ప్రకటించడానికి, లాకౌట్ ప్రకటించడానికి, కార్మికులు రిట్రెంచ్ చేయడానికి పూర్తి అధికారం ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుంది. అట్లే సామాజిక భద్రతా పథకాలైనటువంటి ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్, మెటర్నిటీ లీవ్, ఈ సౌకర్యాలన్నింటినీ కూడా ప్రభుత్వం యొక్క ఇష్టారాజ్యం మేరకి వాటిని తొలగించడానికి, మినహాయింపులు ఇవ్వడానికి అధికారాలు వచ్చినాయి. అలాగనే మొత్తం 8 గంటల పని ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక సమాఖ్య రూపొందించినటువంటి ఈ 8 గంటల పనికి తోడ్పడుస్తూ ఇవాళ మొత్తం ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్ కోడ్లో 12 గంటలు పనిచేయాలని, అలాగనే వారంలో వీక్లీ ఆఫ్ లేకుండా కూడా పనిచేయాలని ఈ రకమైనటువంటి కొత్త కోడ్లో ఈ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అందుకని వీటన్నిటినీ కార్మిక వర్గం ముక్త కంఠంతో ఖండిస్తుంది. సిఐటి ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని బీజేపీ ప్రభుత్వం యొక్క ఈ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇప్పటికే గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము చెబుతున్నాం, మీ లేబర్ కోడ్ను ఉపసంహరించుకోకపోతే ఈ దేశ కార్మిక వర్గం గత 100 ఏళ్లుగా పోరాడినటువంటి, సాధించుకున్నటువంటి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగాలకైనా కార్మిక వర్గం సిద్ధమైంది. ఖచ్చితంగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ హక్కుల్ని, ప్రజాస్వామిక లౌకికతత్వాన్ని, అలాగనే కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం కర్తవ్యంతో ముందుకు సాగాలని మే 20వ తేదీ సమ్మె ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జయప్రదం చేయాలని సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మీ అభివృద్ధికి మేము వారధిలా ఉంటాం. రాజకీయ, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రకటనలైన, జ్యువెలరీ, గార్మెంట్, కార్పొరేట్ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థల ప్రకటనలైన, డాక్టర్లైన, కళాకారులైన, అన్ని రకాల వాణిజ్య వ్యాపార ప్రకటనలకు, కార్పొరేట్ ప్రకటనలకు, సినిమా థియేటర్, కేబుల్ టీవీ, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ మరియు ట్విట్టర్లలో ప్రచారం చేసుకున్నట్టుకు అనుకూలంగా 4K క్వాలిటీలో నూతన ఆలోచనలతో మిమ్మల్ని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది మీ అక్షరం HTV. రండి, మీ అభివృద్ధికి మా భరోసా. కాంటాక్ట్ 9246462188 అక్షరం HTV@gmail.com.